ఈరోజు నేను ప్రశ్న అడుగుతున్నా, దేవుడు యోబు జీవితంలో గాయపరచబడిన స్నేహితులు, సహోదరులు, సహోదరులు, బంధువులు అందరూ కూడా వెచ్చిపోతే వారందరినీ దేవుడు తన జీవితంలో ఎప్పుడైతే యోబు సహనముతో క్షమించి, సహనముతో, ప్రేమతో వారిని తిరిగి చేర్చుకున్నాడో, మొట్టమొదటిగా తన జీవితంలో సమకూర్పు ప్రధాన కారణం అదిగే మార్చబడింది. ఈ రాత్రి నడుస్తున్న ప్రియ సోదరి సోదరా, హౌ కెన్ గాడ్ రెస్టోర్ డబుల్ ఫోల్డ్? దేవుడు మొదటిగా నేను తిరిగి సమకూర్చాలి అంటే మొట్టమొదటిగా నీ జీవితంలో దేవుడు కొందరు ప్రజలను ఏం చేస్తాడు? పంపిస్తాడు. యోబు ఇంటికి దేవుడు ఎవరిని పంపించాడు? స్నేహితులను, సహోదరులు లేదా సహోదరులను, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని ఏం చేశాడు? దేవుడు పంపించాడు. ఏంటి సీక్రెట్ ఫార్ములా అంటే ప్రభు అన్నాడు, యువర్ నెట్వర్క్ విల్ బి యువర్ నెట్ వర్త్. నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్త్. ఇప్పుడు యోబు నెట్వర్క్ ఏంటి? సహోదరులు, పరిచయస్తులు, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళంతా ఇప్పుడు ఏంటిది? నెట్వర్క్. ఈ నెట్వర్క్ ఆయనకి ఎలా కన్వర్ట్ అయింది? నెట్ వర్త్గా కన్వర్ట్ అయింది. కానీ ఈరోజు మన జీవితంలో దేవుడు ఎవరన్నా మన జీవితంలో మనల్ని ప్రేమించి మన చరిత్రను మార్చాలని ఆశ ఉంటే, మొదటిగా దేవుడు తన ప్రణాళికలో మన కొరకు ఏర్పరిచిన వారిని దేవుడు మన ముందు ఏం చేస్తాడు? పంపిస్తాడు. నెట్వర్క్ అనేసరికి 100 మంది వస్తారు అనుకోకండి. నెట్వర్క్ అంటే 100 మంది వస్తేనే నాకు నెట్ వర్త్ పెరుగుతుంది కాదు. దేవుడిని స్టోరీని మార్చడానికి నీ నెట్వర్క్లో ఒకే ఒక వ్యక్తి అయి ఉండొచ్చు. బహుశా ఆ వ్యక్తి నీ చరిత్రను రాత్రి మార్చగలిగే సత్తా, సామర్థ్యం బహుశా దేవుడు ఆ వ్యక్తిలో దాచుంటుండొచ్చు.